వెల్కమ్ టు టీ నైట్. సినీ ప్రపంచంలోని సరికొత్త విశేషాలను ఎప్పటికప్పుడు మీకు అందించే టీ నైట్ బోలెడని కలర్ఫుల్ అప్డేట్స్ తో ఈ రోజు మరొకసారి మీ ముందుకు వచ్చేసింది. సో ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ప్రోగ్రామ్ లోకి ఎంటర్ అయిపోదాం. ప్రైమ్ టాపిక్స్ పై ఒక లుక్ వేద్దాం. అందరైనా రొమాంటిక్ హారర్ మూవీ లోగో లాంచ్, విడుదలకు సిద్ధమైన బ్రేకప్, 13వ వార్షికోత్సవం జరుపుకున్న ప్రజా డైరీ, గులాబీ ప్రెస్ మీట్, నన్ను దోచుకుందువటే ఓపెనింగ్. ఓయాసిస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రణధీర్ స్వాతి నటీనటులుగా, అమర్ కామేపల్లి దర్శకత్వంలో వస్తున్న చిత్రం బ్రేకప్. ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న సందర్భంగా చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఆ విశేషాలు మీకోసం. నేను మనమై మురిసిపోని రాత్రి కలలోన తోడుగా నువ్వు రారా, సేవలు కని పోరాతిదై తూరుపు తెలవారే వేళన నన్ను చేరి తేనెలు కొని పోరాసకుడై. బ్రేకప్ అంటే ప్రేమ అనేది ఒక అందమైన కళ, బ్రేకప్ ఒక భయంకరమైన పీడకళ. అలాంటి ఒక పీడకళకి గురైన ఒక అబ్బాయి ఒక అందమైన కళని మళ్ళీ ఎలా సొంతం చేసుకోవాలని ప్రయత్నం చేశాడు అనేది ఈ సినిమా. ఇందులో లవ్కి సంబంధించి అన్ని రకాల ఎమోషన్స్ ఇన్ని ఉంటాయా అంటే సినిమా చేసేటప్పుడు అది వెళ్తూ ఉంటే చూస్తూ ఉంటే అంటే ఫిల్మ్ మేకింగ్లో యాక్టర్లు ఆ క్యారెక్టర్లు పెర్ఫామ్ చేసి చూస్తూ ఉంటే నాకే నిజంగా అంటే అప్పటి వరకు ఏదో చదువుతూ ఉంటాం, బుక్స్ చదువుతాం, సినిమాలు చూస్తాము, ఏదైనా వింటాము. లవ్కి సంబంధించి ఇన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయా, ఇన్ని షేడ్స్ ఆఫ్ ఉంటాయి, ట్విస్టులు ఉంటాయా లవ్లో అనేది మాకే అసలు ఫస్ట్ టైం తెలిసింది అన్నట్టుగా ఉంది. అంటే ఈ స్టోరీలో అవన్నీ కుదిరినాయి, అవన్నీ ఉన్నాయి స్క్రీన్ ప్లేలో. ఈ సినిమా అందరూ చూడొచ్చు. యూత్ అంటే రొమాన్స్ బేస్డ్ ఒక సైకలాజికల్ థ్రిల్లర్, ఇది అందరూ చూడొచ్చు. ఇది సెప్టెంబర్ అరౌండ్ ఫస్ట్ వీక్ అట్లాగా సినిమా థియేటర్స్లో వస్తుంది. మీరందరూ కూడా ఈ సినిమాని చూసి ఎంజాయ్ చేస్తారని హోప్ఫుల్గా ఉన్నాను నేను. బ్రేకప్ మేము పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ చేసుకొని రిలీజ్కి రెడీగా ఉన్నాము. యాక్చువల్లీ బ్రేకప్ నాకు డైరెక్టర్ గారు కథ చెప్పి షూటింగ్ చేసేటప్పుడు డైరెక్టర్ డైలాగ్స్, స్క్రీన్ ప్లే, ఎవ్రీథింగ్ వాజ్ ఎక్సైటింగ్. ఈ సినిమా స్టార్ట్ అయినప్పటి నుండి టిల్ ద టైం అంటే ఇది కంప్లీట్ చేసి మేము షూటింగ్ కంప్లీట్ చేసే వరకు చాలా ఎక్సైట్మెంట్గా ఉండేది. బ్రేకప్ తోటి మేము ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాం అని అనుకుంటే, బ్రేకప్ ఇస్ నాట్ ఎ నార్మల్ అంటే ఏదో డిఫరెంట్ మూవీ అని చెప్పడం, లేకపోతే ఎలా జస్ట్ పీపుల్ సే దాట్. బట్ బ్రేకప్ అనే మూవీని ప్రతి ఒక్కరు ఎనీ రిలేషన్షిప్, ఇప్పుడు మదర్ ఫాదర్ అంటే మేబీ యువర్ మ్యారీడ్ ఆర్ యువర్ ఇన్ ఎ రిలేషన్షిప్ విత్ సమ్వన్, అంటే ఒక వైఫ్ అండ్ హస్బెండ్, లేకపోతే ఒక గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్, లేకపోతే ఎనీ రిలేషన్షిప్ ఉన్నప్పుడు ఆ రిలేషన్షిప్లో ఎందుకు బ్రేకప్ వస్తుంది, ఒక ఫ్రెండ్ మధ్యలో అయినా ఎందుకు బ్రేకప్ వస్తుంది, దట్స్ జస్ట్ బికాస్ ఆఫ్ ఈగో ప్రాబ్లం. అంటే ఇప్పుడు మనం సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక మనిషికి ఐడియాస్ డిఫరెంట్గా ఉంటాయి. సో ఆ ఐడియాస్ డిఫరెంట్గా ఉన్నప్పుడే ఈగో ప్రాబ్లం స్టార్ట్ అయ్యి దానివల్ల బ్రేకప్ స్టార్ట్ అవుతుంది. ఆ సింపుల్ లైన్ని తీసుకొని అంత బ్యూటిఫుల్ మూవీ చేశాడు. ఈ వ్యాలంటైన్స్కి ఇది ఒక బ్యూటిఫుల్ గిఫ్ట్ ఉంటుంది. ఇఫ్ ఎనీ వన్ హూ ఇస్ గోయింగ్ త్రూ బ్రేకప్, ఈ ఆడియో సపోజ్ మీ గర్ల్ ఫ్రెండ్కి ఇచ్చిన, లేకపోతే గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్కి ఇచ్చిన, మీ బ్రేకప్ కాస్త ప్యాచప్ అయిపోతుంది. సో ప్లీజ్ బ్లెస్ us త్రూ యువర్ seriously అంటే మీ hearts through you see the film and bless us. Thank you so much. నేను మనమై మురిసిపో
రాత్రి కలలోన తోడుగా నువ్వు రారా సేవలు కని పోరాతిదై తూర్పు తెల్లవారే వేళన నన్ను చేరి తేనెలు కొని పోరాసకుడై. నా పేరు మేఘరాజ్ అండ్ దిస్ ఇస్ రాహుల్, మై బ్యాండ్ మెంబర్. మేము ఇండస్ ఘరానా, వీఆర్ హిప్ హాప్ ఫ్యూజన్ బ్యాండ్. మేము వచ్చేసి హిప్ హాప్ని ఇండియన్ క్లాసికల్ని మిక్స్ చేసి మ్యూజిక్ చేస్తుంటాం బేసికలీ. సో ఇంతకుముందు వచ్చేసి మా మ్యూజిక్ వీడియోస్ అయినా మ్యూజిక్ అయినా MTV VH1లో రావడం జరిగింది. ఫస్ట్ టైం అంటే మామూలుగా మూవీ చేయడానికి కారణం ఏంటంటే స్క్రిప్ట్ నరేట్ చేస్తున్నప్పుడు ఐ మీన్ వీఆర్ ఏబుల్ టు ఫీల్ ఆ BGM అనేది మామూలుగా మాకు వీఆర్ ఏబుల్ టు పిక్చర్ అలాంగ్ విత్ ది BGM. బ్రేకప్ మూవీకి వచ్చేసరికి ఇట్స్ అ బ్యూటిఫుల్ క్యాన్వాస్ అండి. ఇట్స్ అ కంప్లీట్ ఫిల్మ్. ఇట్స్ నాట్ లైక్ ది రెగ్యులర్ సినిమా దట్ యు వాచ్. వదిలేపోలేనే నిన్ను నేమైనా మనసే నిన్నే మరచిపోదు. నేను బ్రేకప్ మూవీలో ఐ ప్లేడ్ అ వెరీ ప్రామినెంట్ రోల్ కాల్డ్ నిషా. నిషా అనే క్యారెక్టర్ చేశాను ఈ మూవీలో. నార్మలీ ఇప్పుడు ఉన్న కల్చర్లో మోడర్న్ గర్ల్ అంటే ఎవరైనా సరే లైక్ సోషలైజింగ్, ఫేస్బుక్, ట్విట్టర్, స్మార్ట్ ఫోన్స్, చాటింగ్ అని చెప్పి ఈజీ గర్ల్ అనుకుంటారు. కానీ స్టిల్ మన ట్రెడిషనల్ కల్చర్కి ఇంకా వాల్యూ ఉంది. అలాంటి వాల్యూ ఉన్న క్యారెక్టరే నిషా అండి. నేను ఆల్రెడీ మూవీ చూశానండి, నా ఓన్ డబ్బింగ్ చెప్పాను. సో అప్పుడే చూశాను అండ్ ప్రివ్యూ వేసినప్పుడు కూడా నార్మల్గా టెక్నీషియన్స్తో చూశాను. వాళ్ళ నుంచి వచ్చిన రివ్యూ ఏంటంటే ఇట్స్ అ వెరీ ఇంటెన్స్డ్ అనమాట. మొత్తం ఇంటెన్స్తో ఉన్న ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ. ఐ విష్ మై ఎంటైర్ టీమ్ వెరీ ఆల్ ది సక్సెస్. అండ్ మ్యూజిక్ గురించి చెప్పడం మర్చిపోయాను. మ్యూజిక్ ఈజ్ ఆసమ్, ఓన్లీ వన్ వర్డ్. మ్యూజిక్ విన్న తర్వాత మీకు తెలుస్తుంది. అండ్ ఐ విష్ ది ఎంటైర్ టీమ్ వెరీ ఆల్ ద సక్సెస్. నీ